యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రస్తుతం మనం గూగుల్ పే కావచ్చు, ఫోన్పే కావచ్చు, లేకపోతే పేటిఎం కావచ్చు, ఇట్లాంటివన్నీ విడివిడిగా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఒక ఎత్తు. యూపీఐ రిజిస్టర్ అయితే కనుక దాని నుంచి వేటెక్లో నుంచి అయినా చేసుకోవచ్చు. అంటే గూగుల్ పేలో నుంచి గూగుల్ పేకి చేయొచ్చు, పేటిఎంకి చేయొచ్చు, లేకపోతే కనుక దేనికైనా చేయొచ్చు ట్రాన్సాక్షన్స్. యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే అది భారతదేశం సొంతగా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఇది ప్రపంచమంతా విస్తరించాలన్నటువంటి సంకల్పం ఒక ఎత్తు అయితే ఆయా దేశాలు అంగీకరించాలి. ఇప్పటికీ కొన్ని ఈ విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది మన టూరిస్టులు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉపయోగపడేలాంటివి చేసుకొస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే శ్రీలంకలో రేపటి నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా యాక్సెప్టబుల్. అంటే శ్రీలంకకి మనం కనుక వెళ్తే అక్కడ ఇక్కడ ఎట్లయితే మనం కూరగాయలు కొన్నా, లేకపోతే టీ తాగినా, లేకపోతే ఏదైతే చేస్తున్నామో ప్రతిదానికి కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎట్లాగా రిలీజ్ చేస్తున్నామో అక్కడ కూడా చేసుకురావచ్చు. అక్కడ అయితే అక్కడున్న వ్యాపారులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది నెంబర్ 1. బట్ ఆ దేశం ఒప్పందం కుదుర్చేసుకుంది చేసుకుంది. తద్వారా ఫస్ట్ మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ శ్రీలంకలో యాక్టివ్గా రన్ కాబోతుంది. దాంట్లో ఓ తేడా కూడా ఉంటుంది. మనం ఇక్కడ రూపాయి ఉంటే వాళ్ళది ₹2.5, అంటే మన రూపాయి వాళ్ళకి ₹2.5 వాల్యూ అక్కడ. కాబట్టి ఆ రేంజ్లో ట్రాన్సాక్షన్ కూడా అక్కడ వర్తబుల్ అవుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేయడం, శ్రీలంక ప్రభుత్వం ఓకే చేయడంతో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇక పైన శ్రీలంకలో వర్కౌట్ కాబోతున్నాయి.